ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొన్ని మాటలు మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే భారతదేశ చరిత్ర మొత్తం కూడా ఇప్పుడు స్కాములతో దోపిడీలతో బ్రిటిష్ వారు కొంత తీసుకెళ్ళి మన సొంత వారు సర్వం నాకించేస్తుంటే ఇప్పుడు మావోయిస్టులు ఎవరైతే వారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాడతారో వారిపైన ఆపరేషన్ కగార్ అంటూ అటు అమిత్ షా వీళ్ళంతా కూడా కక్షగట్టి మరీ కనిపించిన వాళ్ళని కనిపించినట్లు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నటువంటి ఘటనలు మనం కళ్ళారా చూస్తున్నాం. రీసెంట్గా హిమ్డాన్ కూడా వాళ్ళ భార్యతో సహా చంపేయడం జరిగింది. అయితే దీని వెనక అసలు కారణం ఏంటి? ఇప్పటి వరకు జరిగినటువంటి దారుణాల కన్నా ఇకపైన జరగబోయే దారుణాలు చాలా దారుణంగా ఉంటాయంటూ డెడ్ లైన్ ఫిక్స్ చేసి మరి 2026 మార్చి 31 కల్లా డెడ్ లైన్ ఫిక్స్ చేసి మరి జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపేస్తున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి దీని వెనక అసలు కారణం ఏంటి అనేది నాతో ఉన్నటువంటి భరద్వాజ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్, ఆపరేషన్ కగార్ గురించి కథలుగా వింటూనే ఉన్నాం. అయితే రీసెంట్గా చాలామంది లొంగిపోతూ ఉన్నారు. హిడ్మా గారు ఆయన కూడా లొంగిపోతా అని చెప్పినప్పటికి కూడా అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారంటూ ప్రజలు అంటూ ఉన్నారు. ఏంటి అసలు కారణం ఏంటి? ఎలా జరిగిందంటారు ఇది? అంటే హిడ్మాని విజయవాడలో లిఫ్ట్ చేశారు అనేది మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అవును, ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆయన అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరిని ఆయన సహచరి ఇంకొక ఇద్దరిని పట్టుకెళ్ళి మారేడుమిల్లి ప్రాంతంలో చంపేసే అంటే విజయవాడలో కూడా చంపేసి డెడ్ బాడీలను అక్కడ తీసుకెళ్ళి ఉండొచ్చు. ఎక్కడైతే లిఫ్ట్ చేశారో ఆ లిఫ్ట్ చేసినటువంటి ఏరియా కోసం చాలామంది తిరుగుతున్నారు ఇప్పుడు. అంటే ఏ హాస్పిటల్ నుంచి లిఫ్ట్ చేశారు అనేటువంటి వివరాలు తెలుసుకోవడానికి కొంతమంది జర్నలిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ తెలుసుకోవటానికి ఒక స్పైయింగ్ జరుగుతోంది. ఓకే. అయితే ఇదే సమయంలో వాళ్ళు ప్రకటించేశారు కాబట్టి లిఫ్ట్ చేశారు అని, ఇది అక్కడ మూమెంట్ లేదు. మారేడుమిల్లి ప్రాంతంలో మూమెంట్ లేదు, ఓకే, విజయవాడలోనూ మూమెంట్ లేదు. కానీ జస్ట్ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోదామని వచ్చుంటారు వాళ్ళు. మూమెంట్ లేనటువంటి ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళి ఉండరు, షెల్టర్ తీసుకోరు. ఓకే, ఎందుకైనా మంచిది అని. అంటే ఏదో ఒక లింక్ ఉండాలి. ఉంటే అక్కడ దాని నుంచి కొంత సమాచారం తెలుస్తూ ఉంటుంది. తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏదైనా జరిగితే వెంటనే అక్కడ నుంచి ఏదైనా సోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఉద్యమం తాలూకా ఏదో ఒక లింకు లేకుండా అక్కడికి వెళ్ళరు. నాకు తెలిసి విజయవాడలో అటువంటి లింకులు పెద్దగా లేవు, తక్కువే. అతి కష్టం మీద ఏదైనా ఒక రెండు దొరుకుతాయి. కానీ మారేడుమిల్లి ప్రాంతంలో అసలు లేదు. టోటల్గా అక్కడ అటవీ ఉద్యమం ఉండేది ఒకప్పుడు, కానీ వైండప్ అయిపోయింది. ఓకే, ఏఓబి నుంచి దాదాపుగా ఖాళీ చేశారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ కూర్చుని ఏదో చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళు కొత్త స్టోరీ అల్లారు. అంటే చాలామంది ఉన్నారు అక్కడ, దేవ్జీ కూడా ఉన్నాడని చెప్పేసి ప్రచారం చేశారు. దేవ్జీ ఉన్నాడు, మొత్తం అందరూ ఉన్నారు, అందరూ ట్రాక్ అయిపోయారు, అందరినీ కొట్టేస్తున్నాం మేము అని ప్రకటించారు మొదటి రోజు. ఓకే, ఓ కన్ఫ్యూజన్. అంటే ఈ కన్ఫ్యూజన్ మధ్య వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వీళ్ళని చంపేసి డెడ్ బాడీస్ని అక్కడ పెట్టి ఒక డ్రామా ఆడి ఇంకా ఉన్నారు అనేటువంటి ఇంకొక ప్రపంచానికి ఒక జనాల్లో ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేసి వదిలేయకుండా ఒక ఆదివాసీ నాయకుడితో, ఒక మాజీ ఎమ్మెల్యే ఆయనతో ఒక విచిత్రమైన ప్రకటన ఇప్పించారు వీళ్ళే. ఆ ప్రకటన ఏంటంటే హిడ్మాని దేవ్జీయే పట్టించాడు అని. ఓకే, స్కోప్ ఉంది, ఆయన బతికిపోయాడు కదా, వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు అని ఒక మాట అనేసాడు ఆయన. ఓకే, ఆయనతో ఆ మాట అనిపించి దానికి దేవ్జీయే హిడ్మాని పట్టించాడు అని చెప్పి హెడ్లైన్లు పెట్టించి మీడియాలో వార్తలు వీళ్ళే రాయించారు.
ఈ రోజున మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో వస్తున్న చాలా కథనాలకి వీళ్ళే సోర్స్ ఇస్తున్నారు, వీళ్ళే రాసిస్తున్నారు కూడా గవర్నమెంట్ వైపు నుంచే. ఓకే. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి కథనాలే వీళ్ళు వార్తలుగా చదువుతున్నారు. అది జరుగుతున్నటువంటి చరిత్ర. ఇందులో ఇక్కడ ఆయన మాట్లాడిన మాట ఏంటి, ఈ ఎన్కౌంటర్ నిజం ఎన్కౌంటర్ అనుకుంటే నిజంగానే వాళ్ళు అక్కడ ఉండుంటే పోలీసులు అలా వెడుతూ ఉండగా వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం వీళ్ళు కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయాడు, ఆయన సతీమణి ఇంకొక ఇద్దరు చనిపోయారు అనే కథని నమ్మితే ఆయనతో పాటు దేవ్జీ కూడా ఉన్నాడు అని అప్పుడు నమ్మాల్సి వస్తుంది. అసలు ఇదే బూటకం అనేది క్లారిటీ ఉంది. అవును. అప్పుడు దేవ్జీ ఉండే అవకాశమే లేదు అక్కడ. లేని దేవ్జీని పట్టుకొచ్చి ఆయన ఇన్ని పట్టించాడని చెప్పేసి వార్త సర్క్యులేట్ చేయటం ఎంత దుర్మార్గం అది. ఇలాంటి ఒక దాన్ని ఏమిటంటారంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటాం, గుసగుసల ప్రచారం. ఈ గుసగుసల ప్రచారంలో అనేక తప్పుడు సమాచారాన్ని ప్రజల బుర్రల్లోకి ఎక్కించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది, తనకున్నటువంటి అన్ని సోర్స్ని వాడుతోంది. దీంతోపాటు చంపేసిన తర్వాత ఆయన సరెండర్ అవ్వాలనుకున్నాడు అని ఇంకొక వార్త. ఓకే. ఆయన సరెండర్ అవ్వాలనుకున్నాడు, ఎవరో జర్నలిస్ట్తో మాట్లాడాడు, లెటర్ కూడా చూపిస్తూ ఓ లెటరు. అంత తెలిసిన వాళ్ళు మీరు విజయవాడలో ఆయన లిఫ్ట్ చేసినప్పుడు సరెండర్ అయ్యే మూడ్లో ఉంటే నేను సరెండర్ అవ్వడం కోసమే వచ్చాను మహాప్రభు అని చెప్పేవాడు కదా ఆయన. అవును కదా, తీసుకెళ్ళి సరెండర్ చేసుకునేవాళ్ళు కదా. దీని మీద ఇంకొక స్టోరీ ఏంటంటే ఆయన సరెండర్ అయిపోతాను అన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, చంపేశారు, ఎందుకంటే ఆయన చాలామంది పోలీసుల్ని చంపాడు కాబట్టి. ఓకే అని. అసలు పోలీసులు నడిపినటువంటి ఆపరేషన్ కాదు ఇది. ఓకే. ఆయన్ని లిఫ్ట్ చేయటం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషను. ఇన్ఫార్మర్ నెట్వర్క్ వాళ్ళకి చాలా భారీగా ఉంది, ప్రతి మనిషిని వాళ్ళు చాలా ట్రాక్ చేస్తున్నారు, ట్రేస్ చేస్తున్నారు. అంత ఈజీగా లేదు వ్యవహారం, క్రిటికల్గానే ఉంది, ఉన్నమాట వాస్తవం. అలా వాళ్ళు పర్టికులర్గా చాలా అంటే జెన్యూన్ సోర్స్తోనే ఆ అటాక్ జరిగింది. పట్టుకున్నారు వాళ్ళని, పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ విజయవాడలోనే కాల్చి చంపేసి బాడీలను తీసుకెళ్ళి ఉండొచ్చు అనటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, చాలా కాలం క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగింది. పార్టీ అగ్రనాయకుడు నల్లా ఆదిరెడ్డి గారు, శ్యామ్ వీళ్ళందరినీ పట్టుకెళ్ళి చంపారు. కొయ్యూరులో జరిగింది ఎన్కౌంటర్ అని చెప్పారు. కొయ్యూరులో వాళ్ళు వెళ్తూ ఉండగా సేమ్ స్టోరీ, వాళ్ళు కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు చనిపోయారు అని. కానీ జరిగిందేమిటి, వీళ్ళు బెంగళూరులో ఒక ఇంట్లో ఉన్నారు, ఆ షెల్టర్ మెయింటైన్ చేస్తున్నటువంటి గోవిందరెడ్డి అనేవాడిని పోలీసులు వశపరుచుకుని కోవర్ట్గా మార్చి అతనికి మత్తుమంది ఇచ్చి దాన్ని భోజనంలో కలిపి వాళ్ళకి పెట్టి వాళ్ళు నిద్రలో ఉండగా వాళ్ళని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అది బెంగళూరులోనే చంపేసి డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకొచ్చారు అనేది ఆ రోజుల్లో మాట. కానీ ఇన్సిడెంట్ లోకల్గా జరిగింది అనేటువంటి వాతావరణం కల్పించడానికి అక్కడ ఒక పశువుల కాపరిని పట్టుకుని అతన్ని చంపేసి ఉత్తిపుణ్యానికి ఈ బాడీస్ పక్కన పడేశారు. ఆ లెవెల్ డ్రామా నడపగలిగినటువంటి సమర్థత మన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఓకే. అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా ఏదైనా ఇలాగే వ్యవహరిస్తుంది. వాళ్ళు కొంచెం గొప్పగా వ్యవహరిస్తారు, వీళ్ళు తక్కువ వ్యవహరిస్తారు అనుకోనక్కర్లేదు. ఇద్దరూ తక్కువ కాదు. అసలు ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణ పట్టుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఆర్థిక సరళీకరణలు పట్టుకొచ్చాక కార్పొరేట్లకి హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వీళ్ళది. ఇక్కడ విప్లవాలు ఉద్యమాలు ఇవేమి ఉండకూడదు, ఇవేవి లేకుండా ఉంటే మేము పెట్టుబడులు పెడతాం, కాబట్టి ఇవేవి లేకుండా చేయటం కోసం, వాళ్ళకి ఒక సేఫ్టీ ఉండటం కోసం, వాళ్ళు ఇక్కడ ప్రజల్ని దోపిడీ చేస్తే, ఇక్కడ ప్రజల భూములు లాక్కుంటే, ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళెవరినో పట్టుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చుకుంటే, వీళ్ళు వాళ్ళ భూములు కోల్పోయి ఉద్యోగాలు రాక ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ తిరుగుబాటు చేస్తారో ఆ తిరుగుబాటుకి దోహదపడే వాళ్ళందరినీ చంపేస్తే, తిరుగుబాటు విప్లవం ఉద్యమం ఇలా అన్నవాడిని అలా చంపేస్తామనేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తే, ఆ భయంలో ఉంచితే మంచిది అనే ఉద్దేశంతో ఈ హత్యాకాండ జరుగుతోంది. ఇదేం ఊరికనే చేయట్లేదు వాళ్ళు.
ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు మావోయిస్టు పార్టీ తనంతట తానుగా నేను బయటకు వచ్చేసి లీగల్గా పనిచేస్తాం, మేము ఆయుధాలు లేకుండా అంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం అని? డెఫినెట్గా ఒప్పుకోదు. వాళ్ళకి ఐడియాలజీతో గొడవ, పార్టీతో కాదు. ఆ ఐడియాలజీ వదిలిపెట్టేసి మీ అంతటా మీరు బయటకు వచ్చేసి మీ బతుకులు మీరు బతకండి, లేదంటే భారతీయ జనతా పార్టీలోకి వచ్చి పనిచేయండి, లేదా లీగల్గా ఉన్న ఏదైనా పార్టీలోకి వెళ్ళండి, అంతే తప్ప మావోయిస్ట్ పార్టీ అనే పేరుతో మీరు బయట ఉండటం, ఇదే స్పిరిట్తో పనిచేయటం కుదరదు. ఎన్నికల వ్యవస్థగా వెళ్ళిపోయి మీరు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ట్రై చేసుకోండి. ఎన్నికల వ్యవస్థ ఎంత అద్భుతంగా నడుస్తుందో రాహుల్ గాంధీ గంటకోసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పులివెందులు వెళ్తుంటే జనాలు వచ్చేస్తున్నారు, ఇంకో చోటకి వెళ్తే జనాలు వచ్చేస్తున్నారని గొడవ. అవును. ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు జనాలు అంటే, అసలు నిజానికి అంటే ఇవన్నీ ఓట్లు పడలేదు ఆయనకి, ఓట్లుగా కన్వర్ట్ కావలేదా, ఇంతమంది వస్తున్నారు కదా మరి ఇప్పుడు చూడటానికి, అవును, వీళ్ళందరూ 24లో ఎన్నికల టైంలో ఏమైపోయారు అనే ప్రశ్నలు అని మాట్లాడుతున్నారు. అవును. అసలు ఆ ఎన్నికలే ప్రజలతో సంబంధం లేకుండా జరిగినటువంటి ఎన్నికలు అనుకుంటే, అవును, అంటే మ్యానిపులేట్ చేసినటువంటి ఎన్నికలు, అలాగే యాంత్రిక విజయం కూడా ఉంది దానిలో. అంటే ఈవీఎం మేనేజ్మెంట్ అనేది చాలా బలంగా చేశారు ఆంధ్రాలోను ఒరిస్సాలోను. చెయ్యొచ్చు అనేది కూడా ప్రూవ్ అయిపోయిన సందర్భం 24 ఎన్నికలు. అవును. ఇప్పుడు మొన్న బీహార్ ఎన్నికలు కూడా అదే కదా, బీహార్ ఎన్నికలు అదే. కాబట్టి వాళ్ళు గెలవాలి అనుకుంటే ఎలాగైనా గెలిచేయడానికి వాళ్ళ దగ్గర యంత్రాలు ఉన్నాయి. అప్పుడు మావోయిస్ట్ పార్టీ వచ్చి ఏం చేస్తుంది? ఎన్నికల్లో పాల్గొని ఏమీ చేయలేదు. కాబట్టి ప్రజల సమస్యలకి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇప్పటికీ వాళ్ళు నమ్ముకున్నటువంటి ఏదో మేరకు ఉద్యమమే. అది సాయుధంగా చేస్తారా, ఆయుధాలు లేకుండా చేస్తారా అనేది అక్కడ కండిషన్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు చేయవలసిన పని ఏమిటి? ఇప్పుడు ఆయుధాలు లేకుండా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇతర రంగాల్లోకి రిట్రీట్ అవ్వాలి. అంటే చాలా ప్రాంతాలలో, మైదాన ప్రాంతాలలో జనాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లోకి రిట్రీట్ అయ్యి వీళ్లతో మళ్ళీ ఒక వెల్లువ క్రియేట్ చేయగలిగితే అప్పుడు మళ్ళీ పార్టీ సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మాట్లాడకుండా వాళ్ళ ఆయుధాలు అప్పచెప్పేయాలి, లొంగిపోవాలి, లొంగిపోతే బతికిపోతారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. లొంగిపోవడం కాదు, ఐడియాలజీతో గొడవ. అందుకని హిడ్మాని చంపారు అనేది వాస్తవం. టార్గెట్ చేసి చంపుతున్నారు. అది కాకుండా కూడా హిడ్మా ఎన్కౌంటర్ జరగడానికి 2 days బిఫోర్ ఛత్తీస్గఢ్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళలో దాదాపు 4 పార్టీయే సరెండర్ అవ్వమని పంపించేసింది. ఆ 4 పట్టుకుని వీళ్ళు చంపేశారు. వాళ్ళు చెప్పుంటారు, అయ్యా మేము సరెండర్ అవ్వడం కోసమే వచ్చామని, పార్టీతో కూడా పర్మిషన్ తీసుకుని వచ్చాము అని. అయినప్పటికీ చంపారు. ఎందుకు చంపారు అంటే వీళ్ళు బయటకు వచ్చినా కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారని అనుమానం వీళ్ళకి. ఓకే, పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు, కానీ బయట వీళ్ళు మనం చెప్పినట్టు ఉండరు వీళ్ళు, అందుకని చంపారు. ఇప్పుడు మరి ఈ మావోయిస్ట్ నేతలు కానీ ఈ నక్సలైట్స్ కానీ వాళ్ళ ఉనికి అనేది లేకుండా అయిపోతుందని నమ్ముతున్నారు మీరు? లేదు. ఎందుకంటే సార్, ఇంతకుముందు టెక్నాలజీ చూసుకుంటే వేరు, ఇప్పుడు అడవుల్లో దాక్కుంటే తెలిసేది కాదు, ఒక ప్రదేశాలు ఉండేవి. కానీ ఇప్పుడు థర్మల్ ఇమేజ్ కెమెరాసు, డ్రోన్స్ వచ్చిన తర్వాత కనీసం 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు వెళ్ళిపోతూ ఉంది. అంటే అడవిలోకి వెళ్తుంది, బాడీ హీట్ సెన్సింగ్ బట్టి థర్మల్ ఇమేజెస్ అని ఇక్కడ గ్రూప్గా ఉన్నారని తెలుసుకొని అటాక్స్ జరుగుతున్నాయి. మరి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో పార్టీ మనుగడ కానీ ఈ విప్లవ భావజాలం కానీ నెత్తినేసుకుని వెళ్ళగలుగుతారా? విప్లవ భావజాలం ఉంది ఒక వ్యక్తికి అనేది ఆ వ్యక్తి ఆయుధం పట్టుకుంటేనో, బలాన చోట ఉంటేనో ట్రాక్ అవుతాడు, ట్రేస్ అవుతాడు. కానీ ఇవేవి లేకుండా వాళ్ళ ఆయుధాలు ఎక్కడన్నా పెట్టేసి మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వేరే ఏరియాలో పనిచేస్తే ఏమిటి పరిస్థితి? ఇప్పుడు ఏ హైదరాబాదు వచ్చేసి ఏ ఐటీ సెక్టార్లోనో మరో చోట ఉద్యోగాల్లో చేరిపోయి పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు మళ్ళీ ఆర్గనైజ్ చేస్తే, ఆ ఏరియాలో ఓపెన్గా ఆర్గనైజ్ చేస్తే, ఇప్పుడు అందరూ వాళ్ళ నోటీస్లో ఉన్న వాళ్ళే లేరు కదా లోపల. అవును, పోలీస్ నోటీసులో లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నోటీసులో ఉన్నటువంటి వెటరన్స్, వృద్ధులు, వాళ్ళందరినీ ఎక్కడికైనా తరలించేసి వీళ్ళు ఇంకో చోటకి రిట్రీట్ అయ్యి ఇంకో పద్ధతిలో ఇంకొక వెల్లువని క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది. రిట్రీట్ అవటం అంటే కేవలం వెనక్కి వచ్చేసి అడవుల్లోకి వెళ్ళిపోవటం అని కాదు. అవును, జనంలోకి, కొత్త సమూహాల్లోకి రిట్రీట్ అవ్వండి.
ఆ సమూహాలను చైతన్యపరిచి ఇంకొక వెల్లువ మైదానాల్లో క్రియేట్ చేయండి. ఓకే. క్రియేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఇటు తిరుగుతారు, ఏం జరుగుతోంది ఇక్కడ అని. అలా మీరు ఉద్యమాలని పార్టీని కాపాడుకోగలుగుతారు. ఉద్యమ అవసరం ఉన్న జనాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వస్తున్న స్పందన చాలా పీక్స్లో ఉంది. అవును. ఎవరు స్పందిస్తున్నారు? సాంప్రదాయంగా విప్లవాన్ని అభిమానిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. అవును, సామాన్యులు బాగా స్పందిస్తారు. ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎస్. ఎవరెవరో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఇది కరెక్ట్ అయింది. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఆయన గుడిసె, ఆయన తల్లి ఇవన్నీ చూపించారు, వాళ్ళే చూపించారు. నేషనల్ మీడియా అక్కడ మొత్తం మోకరించిపోయింది అసలు. అవును, వాళ్ళ అమ్మని చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటి ఇంత కష్టపడి. ఆయన పైన 1.8 crores రివార్డ్ ఉంది, హిడ్మా పైన 1.8 crores రివార్డ్ ఉంది. చివరికి వాళ్ళ అమ్మని చూస్తే ఆ గుడిసె ఏమిటి, ఆవిడేంటి, అసలు ఏంటది? ఇది జనాల్ని మొత్తం జనాల్ని కదిలించింది. అంటే అతను నిజాయితీని అర్థం చేయించింది. ఆ నిజాయితీని అర్థం చేయించటం వలన ప్రపంచం స్పందిస్తోంది దీని మీద. ప్రపంచం అంటే ఇది సెన్స్ ఎవరికి విప్లవం అవసరమో వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. సన్ ఆఫ్ ది సాయిల్గా చూస్తున్నారు అతన్ని. డెఫినెట్గా వాళ్ళ చెల్లెలో అక్క, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఫాదరు, ఇతను మొత్తం కూడా విప్లవం కోసం, ప్రజల కోసం చనిపోయిన వారే అట. అవును. స్తూపం మీద కట్టిస్తే దాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్చేశారు. దాంతో ఇప్పుడు ఇతన్ని ఆదివాసీ బిడ్డగా మాత్రమే కాకుండా దళితులు కూడా ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారు. మైనారిటీలు మాట్లాడుతున్నారు. నిన్న పర్యావరణానికి సంబంధించి ఢిల్లీలో ఏదో ప్రదర్శన జరిగితే దానిలో కూడా హిడ్మాకి సంబంధించిన బ్యానర్లు అవి పెట్టారు విద్యార్థులు. ఎందుకు పెట్టారు అంటే పర్యావరణాన్ని కాపాడటం అనేది కదా ఇక్కడ స్లోగను. అడవుల్ని కాపాడటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. మీరేమో అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పి చెట్లను నరికించేయటం అనే ప్రోగ్రాంలోకి మీరు వెళ్తున్నారు. ఆయన మిమ్మల్ని అక్కడి నుంచి గెంటేసి అడవుల్ని కాపాడాలనుకున్నాడు. అడవుల్ని, ఆ చెట్ల కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని కాపాడాలనుకుంటున్నాడు ఆయన. అనుకున్న వాడిని మీరు చంపేశారు. చంపేసిన తర్వాత అడవుల్లోంచి మావోయిస్టులను ఖాళీ చేయించి మీరు చేయబోయే పని చెట్లను నరికేసి ఆ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను తరలించటమే. తద్వారా పర్యావరణానికి విధ్వంసం జరుగుతుందని మేము ఆయన స్మారకంగా బ్యానర్లు పెట్టాం అని వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అలా ప్రతి సందర్భంలోనూ హిడ్మా లేకపోతే మావోయిస్టు పార్టీ యొక్క రెఫరెన్స్ ముందుకొచ్చినటువంటి సందర్భం ఇదే, హిడ్మా ఎన్కౌంటరే. సో ఈ అనుకూల వాతావరణాన్ని మావోయిస్టు పార్టీ వినియోగించుకుని కొత్త ఏరియాలకి రిట్రీట్ అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు దొరికింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాయుధ పోరాట విరమణ ఇలాంటి ప్రకటనలు ఇవ్వటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాలు వీళ్ళనేమి హక్కును చేర్చుకొని బయటకు రండి నాయనా అని చెప్పదు అనేది గ్యారంటీ. కుదిరితే చంపేస్తుంది, లేదంటే కనుక మీ బతుకు మీరు బతకండి, ఏమాత్రం తలెత్తినా కేసుల్లో వెళ్ళిపోతారు అని చెప్తారు. అందుకని వాళ్ళు లుంగుబాటులో మరొకటో లేకపోతే సాయుధ పోరాట విరమణనో ప్రకటనలో చేయటం కన్నా కూడా కొత్త ప్రాంతాలకి, కొత్త సమూహాల్లోకి రిట్రీట్ అయిపోయి కొత్త వెల్లువ క్రియేట్ చేయడానికి క్రియేటివ్గా ఏం చేయాలో ఆలోచించుకోవాలి. విప్లవం అవసరం ఈ దేశానికి చాలా ఉంది, కానీ విప్లవము, ఉద్యమము ఇలాంటి పదాలు కూడా ఇక్కడ ఉచ్చరించడానికి వీల్లేదనే వాతావరణం తీసుకొస్తున్నారు. దానికి నేనే ఒక ఉదాహరణ. అంటే ఒక 4-5 నెలల క్రితం మేము గుంటూరులో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పూర్వ విద్యార్థుల సమావేశం ఒకటి పెట్టాం. పెడితే అంటే పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అని పేరు పెట్టి హైదరాబాద్లో 2 రోజులు సభలు జరిగినాయి ఆ పేరుతోనే. అదే పేరుతో గుంటూరులో సభ జరిగితే గుంటూరు ఎస్పీ గారు పిలిచి వారం రోజులు డిస్కషన్. మీరు ఆ విప్లవం అనే పదం తీసేయాలి అంటాడు ఆయన. అదేమిటండి, ప్రభుత్వాలు కూడా హరిత విప్లవాలు ఇలా రకరకాల విప్లవాలు చేస్తున్నాయి కదా, వచ్చిన సమస్య ఏమిటి అంటే విప్లవం అనే పదం అభ్యంతరకరమని చెప్తున్నారు. అది ప్రభుత్వం వారు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కూడా కాదు. కాబట్టి మీరు అది తీసేస్తే మేము పర్మిషన్ ఇస్తాం అన్నాడు ఆయన. అది తీసి ఏం పెట్టాలి అంటే మీరు ఎలాగో లెఫ్ట్ అంటున్నారు కదా, వామపక్షాన్ని పెట్టుకోండి అన్నాడు.
వామపక్ష అంటే వామపక్ష విద్యార్థి ఉమ్, పూర్వ వామపక్ష విద్యార్థి వేదిక అని పెడితే పర్మిషన్ ఇస్తామన్నాడు ఆయన. ఉమ్, సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి, జనాలు వస్తారు ఎలాగూ ఉమ్, అని చెప్పి అలాగే బ్యానర్ క్రియేట్ చేసి పెట్టాము అక్కడ. కాకపోతే బయట మేము పెట్టిన బ్యానర్ మీద మావోయిస్టు పార్టీ నుంచి అంటే రాడికల్ విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన వాళ్ళ బ్యానర్ పెట్టాం వాళ్ళ ఫోటోలతో. వీళ్ళందరూ మావోయిస్టులు కదా, ఈ బ్యానర్ ఉంచకూడదని మధ్యాహ్నం వచ్చి అదొక గొడవ ఆ, చేసి ఆ బ్యానర్లు తీసేసి వెనకబడేసి వెళ్ళారు, హాల్ వెనకబడేసి. అంటే నాకు ఆ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యం కలిగించింది ఆ విప్లవ అనే పదం తీసేయాలని ఎస్పీ గారు ఇన్సిస్ట్ చేయటం. ఉమ్, అంటే విప్లవాలు ఉద్యమాలు ఇలాంటి పదాలు అసలు వినటానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదు, ఓకే. సేమ్ సహించలేని పరిస్థితి. సేమ్ గురువు గారు ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు వారి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ హోమ్ మినిస్టర్లకు కానీ మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, యాక్సెప్ట్ చేయండి అంటే వారికి ఇది మా చేతుల్లో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి మీరు లొంగిపోవాలంటే అవును, అనేసి ఖరాఖండిగా చెప్పేటువంటి సిచ్యువేషను దేశవ్యాప్తంగా ఉందనేది వార్తలు. అసలు ఎందుకు అంత కక్ష కట్టారు వీళ్ళపైన? కక్ష కట్టడం అంటే ఇదే, అంటే వీళ్ళు ఐడియాలజీ మార్చుకోవాలి. ఉమ్, ఐడియాలజీ మార్చుకోకపోతే ఐడియాలజీ మార్చుకుని సరెండర్ అవుతావా లేకపోతే చచ్చిపోతావా? ఉమ్, అంటే డూ ఆర్ డై అని మనకు పాత ఇది ఉంది, ఉమ్, సరెండర్ ఆర్ డై అనేటువంటి మాటగా మార్చారు. మార్చ్ ఓకే. మార్చి మీరు లొంగిపోతారా చచ్చిపోతారా ఎవరైనా సరే, ఉమ్, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, విప్లవము ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఉమ్, మీకు ఏది మా నుంచి ముడుతుందో అది మాత్రమే ముట్టినట్టుగా భావించి తృప్తిగా బతికేయాలి తప్ప తల ఎగరేసి మాట్లాడితే కుదరదు ఉమ్, అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం కోసమే మావోయిస్టుల మీద దాడి జరుగుతోంది. ఉమ్, ఈ రోజున మావోయిస్టు పార్టీ మీద జరుగుతోంది దాడి, రేపు పొద్దున అర్బన్ నక్సల్స్ అనే పేరుతో కూడా దాడులు జరుగుతాయి. జరుగుతాయి. దీంతో పాటు బయట ఉన్నటువంటి వామపక్ష పార్టీల మీద కూడా దాడులు జరుగుతాయి. ఉమ్, అది న్యూ డెమోక్రసీ దగ్గర నుంచి మొదలై సిపిఐ వరకు విస్తరించవచ్చు. ఉమ్, సిపిఐకి కూడా సేఫ్ ఏం కాదు. ఓకే. ఎక్కడైనా పోలీసుల దాడి, పోలీసులు కాదు నిజానికి ఇప్పుడు సైన్యమే దాడి చేస్తుంది. ఓ ఇప్పుడు విజయవాడలో హిడ్మాని పిక్ చేసింది కూడా సైన్యమే, అవును, లేకపోతే అంత అక్కడ సెక్యూరిటీ తీసుకెళ్ళి చంపింది కూడా వాళ్ళే. కానీ ప్రకటన పోలీసులతో ఇప్పించారు, స్టేట్ గవర్నమెంట్ పోలీసులతో. ఆయన అంటే వాళ్ళకి విజయవాడ ఏరియా కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఎన్డీఏ గవర్నమెంటే ఉంది అక్కడ, కాబట్టి వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఈజీగా పనులు అయిపోయినాయి. వీళ్ళు ఏం స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేశారు ఎస్పీ గారు అక్కడ. అలాంటి కండిషన్లో ప్రపంచం నడుస్తోంది, అంత కండిషన్లో పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. కాదు గురుగారు, నీరవ్ మోడీ ఇంకో మోడీ అని వేల కోట్ల రూపాయలు దేశం నుంచి తరలించుకొని వెళ్ళి లండన్లోనో ఎక్కడో సెటిల్ అయిపోయారు. విజయ్ మళ్ళీ తిరిగి ఇచ్చాడులేండి పాపం, చివరికి తిరిగి పే చేశాడు ఆయన. పే చేసినప్పటికీ అదే సార్ అయిపోయింది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అని, గడ్డి కుంభకోణం అని, ఓటుకు నోటని మా తెలంగాణలో అని, ఇలా కోటాను కోట్ల డబ్బులు నొక్కేసిన రాజకీయ నాయకులు మన 50 దశకంలోనే జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లోనే ముంద్రా కుంభకోణం ఆయన అల్లుడే స్వయంగా ఫిరోజ్ గాంధీయే పార్లమెంట్లో మాట్లాడాడు. అంటే ముంద్రా అనేటువంటి ఒక స్టాక్ బ్రోకర్ చేసినటువంటి ఒక స్కామ్, LIC డబ్బులతో స్టాక్స్ కొనిపించేసి వాటిని స్పెక్యులేట్ చేసి ధరలు పెంచేటువంటి కార్యక్రమం. LIC డబ్బుల్ని స్టాక్ మార్కెట్లోకి పంపు చేసి తన నాయకత్వంలో జరిగి తన ఏ స్టాక్స్ అయితే పెంచదలుచుకున్నాడో ఆ స్టాక్స్ను కొని అది పెంచి వాడు స్టాక్స్ అమ్మేసుకుంటాడు. ఇది డామ్మని పడిపోతుంది, అంటే LIC బొక్క. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ అలాగే నాయకులే. ఇది పార్లమెంట్లో బీభత్సమైన గొడవ అయిపోయి అప్పటి మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. చేశాడు ఆయన, అదే కృష్ణమాచారి రాజీనామా చేశాడు. అది పరిస్థితి. అప్పటి నుంచి అది మొదలు ఆది కుంభకోణం. అది కుంభకోణం. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి ప్రభుత్వంలోనూ కుంభకోణాలు ఉన్నాయి. బోఫోర్స్ కుంభకోణం మనకు తెలిసిందే, రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూడా ఆయుధాల కుంభకోణాలు చాలా జరిగినాయి. అవును.
అంటే వీళ్ళు పట్టుకొచ్చినటువంటి డమ్మీ తుపాకులు, డమ్మీ అంటే వీళ్ళు కొనుక్కొచ్చిన నాసిరకం ఆయుధాలతో వాళ్ళు యుద్ధం చేసి గందరగోళ పడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి వాటి పరువు కాపాడటం కోసం వీళ్ళు యుద్ధ విరమణలు లేకపోతే శాంతి కాముకతతో బయటకు వచ్చిన డ్రామా చేయటం కూడా చూసాం మనం. ఇంత గందరగోళము, అది బొగ్గు కుంభకోణం కావచ్చు, దాసరి గారు కూడా ఇరుక్కున్నాడు. ఆయన బొగ్గుల పులి అని చెప్పి టైటిల్ పెట్టేశారు. ఆయన కూడా ఇరుక్కున్నాడు పాపం. బొగ్గుల పులి అని టైటిల్ పెట్టేశారు ఆయన మీద. బొగ్గుల పులి, బొగ్గుల పులి రెఫరెన్స్. మన బళ్ళారి ఆయన ఐరన్ ఓర్ గాలి జనార్దన్ రెడ్డి గారు గాలివారి. ఇప్పుడు మళ్ళీ ఆయన RSS టోపీ పెట్టుకుని నడుస్తున్నాడు. ఈ మధ్య హాయిగానే ఉన్నాడు ఆయన, ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఈ దేశంలో ఏ కుంభకోణంలో ఎవరు ఇరుక్కున్నా కానీ వాళ్ళు వెళ్ళిపోయి ఒకసారి నాగపూర్ నదిలో మునిగితే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. వాషింగ్ మిషన్ పార్టీలు జారాలి కాబట్టి అంతే, చేరిపోతే బయటకు వచ్చి ఫ్రెష్గా బయటకు వచ్చేయచ్చు, తలంటి పోసి పంపించేస్తారు. కుంభకోణాలు చేసిన వాళ్ళేమో కోటీశ్వర్లుగా పార్టీల్లో ఉన్నారు సార్. ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి తల్లేమో కనీసం కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఏడ్చే ఓపిక కూడా లేని పేలవారిని శరీరంతో ఆవిడ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతో మంది గుండెలు చెల్లించిపోతున్నాయి. అవును, ఇది సమాజంలో మనిషి కుంభకోణాలు చేసి దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించుకోవాలరా, ప్రజల కోసం బ్రతకండ్రా, ఇలాగే మీ బతుకులు ఉంటాయి అనే ఒక, అంటే ఈ కుంభకోణాల ద్వారా, కుంభకోణాలు మాత్రమే కాదు, కుంభకోణాలు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది ఇప్పుడు. అంటే గతంలో కంటే కూడా 90లకి ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే కూడా 90ల తర్వాత కుంభకోణాలు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల్లో భాగంగానే 2G స్పెక్ట్రాలు ఇవన్నీ నడిచినాయి. ఎందుకు నడిచినాయి ఇంత వేగంగా? ఇంత భారీ లిక్కర్ స్కామ్లు మరొకటో జరగడానికి స్కోప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మార్కెట్ ఎకానమీలోకి మనం వచ్చాం. కాంట్రాక్టులు ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎందుకు ఇస్తున్నారు అంటే వీడికి కాంట్రాక్ట్ ఇచ్చిన మరుక్షణం ఆ డబ్బులు వాడి దగ్గర నుంచి కొట్టేయడానికి తీసుకోవడానికి వాడు మళ్ళీ ఎక్కడో పీక్కొచ్చి ఇవ్వకుండా వీళ్ళు ఇచ్చిన డబ్బులు వీళ్ళు లాగేసుకుంటారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని వ్యక్తుల అకౌంట్లలోకి పంపు చేశారు. సూట్ కేసు కంపెనీలు పెట్టుకోవడం, అంతే పంపు చేసుకోవడం. ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు, ఒక్కరు కాదు. మా అమరావతిలో కూడా మొత్తం మొబిలైజేషన్ ఫండ్స్ చాలా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అమరావతిలో 40,000 ఎకరాలు తీసుకుంటాను మళ్ళీ అంటున్నాడు ఆయన. అవును అన్నాడు చంద్రబాబు. ఆల్రెడీ పని నడుస్తోంది, చాలా రోజులైంది. అక్కడ ఒక రైల్వే స్టేషన్ కట్టడం కోసం 5,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అని చెప్పి భయపెట్టేసి జనాల్ని, కరేట్ ప్రాంతంలో జనాలు మేము భూములు ఇవ్వమంటే తన్ని భూములు లాక్కుండా ఇవ్వక తప్పదు అనే కండిషన్ అనే చెప్పేశారు. అయిపోయింది. అభివృద్ధి వ్యతిరేకులు. ఇప్పుడు నక్సలైట్లు ఎందుకు అభివృద్ధి వ్యతిరేకులు? వాళ్ళు ఈ దేశంలోకి కార్పొరేట్లు రావటానికి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఎటువంటి షరతులు లేకుండా భూములు ఇవ్వటానికి అంగీకరించరు కాబట్టి వాళ్ళు అభివృద్ధి వ్యతిరేకులు. అభివృద్ధి అంటే ఏమిటి? పెట్టుబడులు తీసుకురావాలా, కార్పొరేట్ కంపెనీలను తీసుకురావాలా, పరిశ్రమలు పెట్టించాలి, బయటకు ఉపాధి కల్పన అని చెప్పాలి. ఎవరికి ఉపాధి కల్పిస్తారు? వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళకి ఎలాగో ఉద్యోగాలు రావు, దానిలో వాళ్ళు ఎవరినో తెచ్చి పెట్టుకుంటారు, ఏదో నడుస్తాయి. నిన్న విజయసాయి రెడ్డి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అంటే తెలుగుదేశం ప్రభుత్వము 1000 కొద్దీ MOUలు కుదుర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి రోజుల్లో కూడా చాలా MOUలు చేసుకున్నారు, కానీ మెటీరియలైజ్ అయినవన్నీ, వారి హయాంలో అయినవన్నీ వీరి హయాంలో అయినవన్నీ అనేది చూడండి, తక్కువే ఉంటాయి. 100 అయితే అందులో 10 మాత్రమే మెటీరియలైజ్ అవుతాయి అని చెప్పాడు ఆయన, ఒక చార్టర్డ్ అకౌంటెంట్. సరే, ఆయన పొలిటికల్గా ఎటున్నాడు ఎటుపోతాడు అనేది పక్కన పెట్టేస్తే అది వాస్తవం. 100 కంపెనీలతో MOUలు చేసుకుంటారు, రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తాయి. ఇప్పుడు విశాఖపట్నం ఏరియాలో జనాలందరూ టెన్షన్తో ఉన్నారు, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. ఈయన అక్కడ గూగుల్ డేటా సెంటర్ అంటున్నాడు, మొత్తం అది బిజినెస్ హబ్గా మార్చేస్తాను అంటున్నాడు, అనేక IT కంపెనీలను తీసుకొచ్చేస్తాను అంటున్నాడు, ఒక IT సిటీ కడతాను అంటున్నాడు. ఈ IT కంపెనీల కోసం, ఈ IT సిటీ కోసం మా అందరి భూములు లాగేసుకుంటే మా పరిస్థితి ఏంటి? మేము విశాఖపట్నంలో ముష్టి వాళ్ళుగా మారాలా, హైదరాబాద్ వెళ్ళి ముష్టెత్తుకోవాలా అని జనాలు అడుగుతున్నారు అక్కడ. అప్పుడు సిచ్యువేషన్ బట్టి విశాఖపట్నం కష్టం లేండి, ముష్టెత్తుకోవడానికి కుదరదు విశాఖపట్నం. అంటే ఎలా ముష్టి వాళ్ళుగా మారుతారంటే, అదే వీళ్ళ భూమి తీసుకుంటారు,
ఎకరం ఉందనుకోండి, ఆ ఎకరం పొలం తీసుకుని వీళ్ళకు 200 గజాలు కమర్షియల్ స్పేసు, 1000 గజాలు రెసిడెన్షియల్ స్పేసు అంటారు. సరే 1000 గజాలు కాదులేండి, కొంచెం 500 గజాలు చాలు, మాకు కొంచెం ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కొంత డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళు. ఆ డబ్బులతో పాటు ఇది కూడా కలిపి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమరావతిలో చూసాం మనం. చూసాం. ఈ డబ్బులన్నీ వాళ్ళకి చేరుతాయి. చేరిన తర్వాత ఈ కమర్షియల్ స్పేస్ కోసం కూడా చాలామంది వస్తారు. ఆ కమర్షియల్ స్పేస్కి కూడా భారీ రేట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు వాళ్ళకి. ఈ డబ్బులు ముట్టిన తర్వాత ఈ డబ్బులు నెమ్మదిగా అసలు వాడు అమ్ముకోవాలని అనుకోడు, అక్కడ ఏదో బతుకుతూ ఉంటాడు దాన్ని సెంటర్ చేసుకుని. దాన్ని బలవంతంగా కొనేసి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టేస్తే అది అల్లాలు బెల్లాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడేమో ఉపాధి గ్యారంటీలు ఏమి ఉండవు. ఒకవేళ ఉపాధి వచ్చినా కానీ ఏదో గేట్లు తీసే ఉద్యోగాలు, టాయిలెట్లు కడిగే ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగం ఏం చేస్తాములే అనుకుంటే దాని పక్కన టీ కొట్టు పెట్టుకుని బతికే అవకాశం కూడా నీకు ఇచ్చాం కదా అంటారు. అబ్బో సరే, అది కూడా బతకలేని పరిస్థితి వచ్చేస్తే వీళ్ళు వెళ్ళి ముష్టి వాళ్ళుగా మారటమే. చాలామంది ఈ దేశంలో ముష్టివాళ్ళు, చాలా ఊళ్ళల్లో ముష్టివాళ్ళులో మెజారిటీ ముష్టివాళ్ళు ఎక్కడో చోట నిర్వాసితులైన వాళ్ళే. ఏదో ప్రాజెక్ట్ కింద వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఈ కథలన్నీ చెప్తారు. బలానా ప్రాజెక్ట్ వచ్చిందండి మా ఊరి దగ్గరలో, మా పొలం పోయింది, ఏవో డబ్బులు ఇచ్చారు, అవి ఖర్చు అయిపోయి ఇక్కడికి వచ్చి ముష్టి ఎత్తుకుంటున్నాం అని చెప్పే కథలే. కాబట్టి ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చే అభివృద్ధికి వాళ్ళు వ్యతిరేకులు కాబట్టి వారిపైన ఇటువంటి అభివృద్ధి వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళని చంపేయాలి. వాళ్ళని చంపేస్తే కానీ దేశ అభివృద్ధి జరగదు. దేశం అభివృద్ధి చెందాలంటే దేశ ప్రజలను ముష్టివాళ్ళుగా మార్చడం అనేది కుదరదు. కాబట్టి ఇలాంటి ఒక డొంక తిరుగుడు దిక్కుమాలిన లాజిక్ పట్టుకుని వాళ్ళని చంపేసే ప్రయత్నం చేసి జస్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇదొక దారుణం. వాళ్ళు చేసే పనుల్లో రకరకాల దారుణాలు వాళ్ళు అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అవతల వాడు ఎవరు క్వశ్చన్ చేయకూడదు. అసలు క్వశ్చన్ చేయటం అనే తత్వాన్ని చంపేయటం కోసం వాళ్ళని చంపుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అది కండిషను. నువ్వు ఈ స్ట్రక్చర్లో భాగం అయిపో, లొంగిపోండి. మేము క్రియేట్ చేసిన స్ట్రక్చర్లో భాగం అవ్వాలి. మీరు భాగం అవ్వండి, బతకండి. బతకడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. బతకండి, దోచుకోండి, బతకండి, ఏదో పద్ధతిలో నలుగురిని తినేసి బతకండి, ఏం కాదు, తప్పేమీ కాదు. కానీ అందరికీ అన్నీ కావాలి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. నీకు ఎంత చేతనైతే అంత ఎవరి కెపాసిటీని బట్టి వాడు బతకండి. బతకటం చేత కాకపోతే చచ్చిపోండి, అంతేగాని ఎదురు తిరగొద్దు. అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సంపాదనకి అవకాశములు కలవు. నీకు దమ్ముంటే సంపాదించుకో, లేకపోతే చచ్చిపో. ఇది సందేశం వాళ్ళు ఇచ్చేది. ఇలాంటి సందేశాలు ఇస్తున్నారు కాబట్టి మేము పేదల కోసం నిలబడతామంటేనే వాళ్ళని చంపేస్తున్నారు. ఈ రకమైనటువంటి అభివృద్ధికి ఈ కార్పొరేట్ సోషలిజం అనే ఒక పదాన్ని కూడా క్రియేట్ చేశారు. ఈ కార్పొరేట్ సోషలిస్ట్ వ్యవస్థకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు శత్రువులు, వాళ్ళు దేశద్రోహులు. ఇలాంటి ఒక తల తిరుగుడు అంటే తలకిందుల న్యాయాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితిలో దేశం ఉంది. ఇప్పుడు హిడ్మా గారు చనిపోయిన దగ్గర ఒక అమ్మాయి ఒక వీడియో చేసింది గురుగారు. వెనక ఎలా మైనింగ్ జరుగుతుందో చూపించింది. दूसरे साइड में यहाँ पे चल रहा है माइनिंग और पता है इतना हरा भरा जंगल दिख रहा है और माइनिंग स्टार्ट हुआ है ना तो वहाँ पे एकदम रेड रेड दिख रहा है. एक बार देखिए, ये देखो भाई हमारा पूरा बस्तर कैसा जा रहा है, मतलब क्या चल रहा है. आने वाली जो हमारी जनरेशन है आगे वो क्या देखेगी. और हमारे लिए जो लड़ाई लड़े इतना जल जंगल जमीन के लिए और इतना आजादी के बाद भी हमारे जल जंगल के ऊपर ऐसा हो रहा है. क्या बोल सकते हैं इसमें हम. అలాగే చాలామంది కేవలం గుజరాతీల్లో ఉన్నటువంటి ఒక 4-5 కోసమే ఈ విధంగా మావోయిస్టులు మొత్తాన్ని అంతమొందిస్తున్నారు అంటూ ఉన్నారు. అంటే కార్పొరేట్లని ఈ దేశంలో కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల కార్యక్రమంగా మారిపోయిన సందర్భంగా అడవుల్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేయటం కోసం అడవుల నుంచి ఆదివాసీల్ని తరిమేయాలి అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా మొత్తంగా ఆదివాసీల్ని మావోయిస్టులుగా ముద్ర వేసేసి
అందరినీ ముద్రేసేసి వాళ్ళని మావోయిస్టులుగా సరెండర్ చేసుకుని, మావోయిస్టుల సరెండర్కి రీహాబిలిటేషన్ స్కీమ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే. ఆ స్కీముల ప్రకారం వాళ్ళకి ఎక్కడో చోట కాలనీస్ కట్టించి, బయట ఓకే, అర్థమైనా, మైదాన ప్రాంతాల్లో కాలనీ కట్టించి అక్కడికి తోసేసి వాళ్ళని, ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటివి ఏవో కట్టించేసి అక్కడికి తోసేసి వాళ్ళ గూడాల నుంచి వాళ్ళని వెకెట్ చేసేస్తే, ఆ అడవులు నిర్మోహమాటంగా కార్పొరేట్లకు అప్పచెప్పేస్తే వాళ్ళు చెట్లు కొట్టేసి మైనింగ్ చేసుకుంటారు. సార్, తల్లి దగ్గర నుంచి పిల్లల్ని దూరం చేయటం ఇది ఒకటే కదా సార్. కన్న పిల్లల్ని, అడవి పుత్రుల్ని అక్కడ దూరం చేసినట్టు తల్లి పిల్లల్ని దూరం చేసినట్టే కదా. అంతే, దారుణం ఇది. ఇప్పుడు దీనివలన పర్యావరణం కూడా నష్టపోతుంది అనటానికి విశాఖ మన్యంలో వాళ్ళు బాక్సైడ్ మైనింగ్ అన్నారు. అవును. ఈ బాక్సైడ్ మైనింగ్కి ఎందుకు గిరిజనులు అడ్డం పడ్డారు ఆ రోజున అంటే, వాళ్ళు ఆ గుట్టల మీద బతుకుతున్నారు. ఆ గుట్టల మీద బాక్సైడ్ ఉంది, ఉన్నమాట వాస్తవమే. అది ఉండటం వలన ఏమవుతోంది, వర్షపు నీరు అక్కడ నిల్వ ఉంటుంది, అదొక క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడుతోంది. దాని నుంచి ఒక నది పుట్టింది, గోస్తని నది అని. ఆ నది నీళ్లు విశాఖపట్నం వాళ్ళు కూడా తాగుతున్నారు. ఇప్పుడు ఈ బాక్సైడ్ పేరుతో ఆ గుట్టలు తవ్వేస్తే అదే నది అంతర్ధానం అయిపోతుంది. దాంతోపాటు వాళ్ళ వ్యవసాయం పోతుంది. వాళ్ళు ఏదో ఆ నీళ్లు పట్టుకుని కొంచెం సాగు చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళ జీవితాలు రోడ్డున పడతాయి, వీళ్ళకి నీళ్లు రావు. ఇంత గందరగోళం జరుగుతుందంటే వినకుండా అక్కడ జిందాల్ కంపెనీని ప్రవేశపెట్టి తవ్వించేశారు, అయిపోయింది కదా. ఇలాంటి గందరగోళాలు చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఈ గందరగోళాలు చేయటం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ భూమి, మీకు కావలసినటువంటి భూమి జనాల నుంచి గుంజుకునైనా ఇస్తారు వాళ్ళు. ఈ భూమి ఉచితమే, ఇచ్చినందుకు గాను అంటే మీరు ఇక్కడ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీకు ఈ ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి భూమి ఇస్తుంది ఉచితంగా. మీరు మీ తాలూకా కంపెనీల్లో వీరి తాలూకా వాళ్ళని ఎవరినో భాగస్వాములుగా చేసుకోవాలి. వీళ్ళకి కొంత డబ్బులు రావాలి. పొలిటీషియన్ ఎవడైతే దీన్ని ఫెసిలిటేట్ చేశాడో, ఆ ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, హోంమంత్రో, మరొకరు, వారికి వెళ్ళిపోతాయి. చాలా స్పష్టంగా లిబరలైజ్డ్ ఎకానమీలోకి దేశం ప్రవేశించడానికి ముందు, 91కి ముందు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ప్రధానులుగా ఉన్నవాళ్ళ ఆస్తులతో పోలిస్తే ఆ తర్వాత 91 తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఆస్తులకి అసలు పొంతన లేదు. నక్కకి నాకలోకానికి మధ్య పోలిక ఉండదు అన్నట్టుగా ఆ పోలిక ఉంటుంది. అంటే వాళ్ళు ఏమి సంపాదించుకోలేదు 91 ముందు. ఈ చెన్నారెడ్డి, రంచుగుండి ఇలా మాట్లాడతారు కానీ ఆయన సంపాదించుకున్నది ఏమీ లేదు, ఎవరికీ ఏమీ లేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఒక ఇల్లు, చిన్న ఇల్లు ఉంటుంది, అలాంటి పరిస్థితి. కానీ ఇప్పటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా మనం ముట్టుకోలేని పరిస్థితి. అవును సార్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? రాజకీయం వ్యాపారంగా మారింది. రాజకీయము, వ్యాపారము విడివిడిగా ఉండేవి, అవి రెండు అప్పుడప్పుడు కలుస్తున్నాయని భయపడేవాళ్ళు జనాలు. ఇప్పుడు అసలు రాజకీయమే బిజినెస్గా మారింది. ఉన్న వ్యాపారాలన్నిటిలోకి బెస్ట్ బిజినెస్ పాలిటిక్స్ అని చాలామంది ఇటువైపు వచ్చేస్తున్నారు. పెద్ద ఆకర్షణీయత ఉంది. ఒక దశలో బట్టల కొట్లు పెడితే వ్యాపారం, ఇంకో దశలో హోటళ్ళు పెడితే వ్యాపారం, సినిమా హాళ్ళు వ్యాపారం అనుకునేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ వ్యాపారాన్ని మించిన వ్యాపారం ఇంకోటి లేదు. ఆ కండిషన్కి తీసుకెళ్ళిపోయింది కార్పొరేట్ రాజ్యం. బాగుంది, అద్భుతమైన లాభాలు. నువ్వు కనుక ఏదైనా పొజిషన్లోకి వెళ్తే, ఒక చోట ఉద్యమం చేసి నువ్వు అమ్ముడిపోయినా డబ్బులు వచ్చేస్తాయి. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ వస్తుంది, అక్కడ జనాలను కూడగట్టి మీకు అన్యాయం జరుగుతుందని పెద్ద గొడవ చేయండి, అమ్ముడిపోండి, డబ్బులు వచ్చేస్తాయి. అమ్ముడు పోతే బుల్లెట్లు వచ్చేస్తాయి. ఇది పరిస్థితి. ఏం చెప్పారు గురు? ఇంత క్లియర్గా అభివృద్ధి నమూనాని ప్రజల ముందు నిలబెట్టి చంపేస్తున్నారు. అమ్ముడు పోతే బతికిపోతావు, అమ్ముడు పోకపోతే చచ్చిపోతావు. అదే మాట మాట్లాడుతున్నాడు అమిత్ షా గారు, లొంగిపో చచ్చిపో అని. ఇప్పుడు ఇంత జరుగుతుంటే అమిత్ షా అని వీళ్ళని ఎవరు ఏం చేయలేరా సార్? ఏం చెయ్యాలి అన్నా కానీ ఇదే లాస్ట్ అంటేనే గ్యారంటీగా ఒక కామ్రేడ్ అన్నం చంపితే దానికి ప్రతీకారం తెచ్చుకుంటారంటారు. వీళ్ళంతా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటే ఇంకా ఎందుకు పార్టీలు అలా ఉన్నాయనేది. ఒకవైపు ఓవర్ మిలిటరీ ఇదైపోయి నిఘా సంస్థలు పెరిగిపోయి ఆ గందరగోళంలో వాళ్ళు
తమని తాము నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి వెతుకులాటలో ఆ గందరగోళంలో ఉన్నారు. ఆ గందరగోళంలో ఉండటం ఒక గొడవ అయితే వాళ్ళు ఇంకొక ఏరియాకి రిట్రీట్ అవ్వాలి, ఇంకొక సమూహంలోకి రిట్రీట్ అవ్వగలిగితే వాళ్ళు మార్చుకోవాలి. మార్చుకొని వాళ్ళ విధానాన్ని అంటే విధానాన్ని అలాగే పెట్టుకొని పరిస్థితులకు అనుగుణంగా కొత్త సమూహాల్లోకి వాళ్ళు రిట్రీట్ అయ్యి అక్కడ నుంచి ఇంకొక వెల్లువ క్రియేట్ చేయగలిగితే అప్పుడు ఈ ప్రభుత్వాలను ఏదైనా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, టైం తక్కువ ఉంది, అంటే వచ్చే ఎన్నికల లోపు జరగాలి ఇది. ఓకే, వచ్చే ఎన్నికలలో కనీసంగా ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చేయగలిగితే కొంత మేరకు నిలువరించగలగటానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు గెలుపుకు అన్ని మార్గాలు వేసేసుకున్నారు, అయిపోయింది, ఇంకేం లేదు. ఆ గెలుపు గనక సాధ్యమైతే వాళ్ళు గతంలో 24లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు గెలవాలనుకున్నటువంటి 40 సీట్లు గెలవలేకపోగా వాళ్ళ ఉన్న 60 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అవును, ఆ నష్టం వలన వాళ్ళు రాజ్యాంగం జోలికి వెళ్ళలేకపోయారు. అవును, నిజానికి అవన్నీ గెలిచుంటే కాన్స్టిట్యూషన్ మార్చేసేవాళ్ళు వాళ్ళు. ఆ మేరకు వాళ్ళకి రాత పని కూడా అయిపోయింది, స్క్రిప్ట్ రెడీగానే ఉంది. అవును, రెడీగా ఉన్నారు. దాన్ని జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేయడానికి కావలసినటువంటి ఆ మెజారిటీ లేకపోవడం వలన వాళ్ళు హోల్డ్ అయ్యారు. అదే ఆస్కపార్ సౌస్ 400 సీట్లు వస్తాయని చెప్పేసి అంతే, 400 చిల్లర 400 చిల్లర రావాలి అనేది అనుకున్నారు, కానీ రాలా. ఉన్నదానిలోనే 60 పోయినాయి. అవును, దాంతో ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి నాగ్పూర్లో దాచిపెట్టి రేపు ఒకవేళ ఆ స్థాయి వచ్చేస్తే కాన్స్టిట్యూషన్ మార్చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఈ ఎన్నికలు చాలా కీలకం. 28, రేపు 29 ఎలక్షన్ అనేది చాలా కీలకం భారతదేశంలో, పర్టికులర్గా పీడిత ప్రజలకి, దళితులకి, మైనారిటీలకి ఇది కీలకం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి వీళ్ళందరూ యునైట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ముందుగా ఇట్లా బెదిరిస్తేస్తున్నారు జనాలు. అంతే. వావ్, మంచి స్కెచ్ సార్ ఇది. కాబట్టి ఒక ఐక్య సంఘటన ఉద్యమం జరగాల్సిన, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఈ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్నటువంటి సమూహాలు ఉన్నాయి ఇక్కడ. కేవలం రాజ్యాంగం అనేటువంటి ఆచ్ఛాదన లేకపోతే వాళ్ళని చంపేస్తారు. మైనారిటీలకు రాజ్యాంగం అవసరం, దళితులకు అవసరం. ఆ సమూహాల మొత్తాన్ని ఓన్ చేసుకుని వాళ్ళతో కలిసి బతకగలిగితే, వాళ్ళని ఎనలైట్ చేసుకుంటూ వాళ్ళతో డైలాగులోకి వెళ్ళి వాళ్ళని ముందు పెట్టి తను మూమెంట్ నడుపుతూ వాళ్ళలోకి రిట్రీట్ కావాలి మావోయిస్ట్ పార్టీ. రిట్రీట్ అయ్యి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమూహాలని పటిష్టంగా ఒక్కటి చేసి ఒక విస్తృతమైనటువంటి ఐక్య సంఘటన నిర్మించటం ద్వారా వీళ్ళని అధికారంలోకి రాకుండా ఆపగలిగితే కొంతమేరకు బ్రీతింగ్ స్పేస్ దొరికే అవకాశం ఉంది. ఓకే, అదొకటే మార్గం. దానికోసం కృషి చేయాల్సిన పరిస్థితి, అంతకు మించి వేరే మార్గం లేదు బయటపడటానికి. సో ప్రస్తుతానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామనేది చాలా క్లియర్గా చెప్పారు భరద్వాజ సార్. మనకి చెప్తారు కదా, భయం దానికి భాష అవసరం లేదు, బెదిరింపుకి డైలాగులు కూడా అవసరం లేదు. అలాగే బెదిరించి బతకాలనుకుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ. ఎవరైతే కార్పొరేట్ సంస్థలకు ఉన్నారో వారిని పెంచి పోషిస్తూ ఎవరైతే ప్రజల కోసం నిలబడతా అంటారో వారిని తుదముట్టిస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉందన్నది అక్షర సత్యం. అది హిడ్మా గారే కాదు, ఎవరైనా కూడా ఆ కార్పొరేట్ శక్తుల చేతుల్లో బలైనటువంటి వారే. రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలో క్లియర్గా చెప్పారు కదా. మన ఓటుతో గట్టిగా సమాధానం చెప్తే తప్పించి కనీసం బ్రతికే హక్కును కూడా కోల్పోతామేమో అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.